హై గైస్. సో నోయిడాలోని మనకి ఒక 2 మాస్టర్ మైండ్స్ అయితే దొరికారు. మొత్తానికి అయితే 10,000 జిఎస్టీ ఫ్రాడ్ కేసు అయితే బయటపడ్డది. సో దాంట్లో ఇద్దరు అయితే అరెస్ట్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళే మెయిన్ సస్పెక్టెడ్స్ అనమాట. ఇద్దరు కూడా మల్టీ మిలియనర్సే. బట్ వాళ్ళు ఏ బిజినెస్ చేసి మల్టీ మిలియనర్ ఒక 3 years లోనే 10,000 కోట్ల పైన ఎట్లా సంపాదించారని చూస్తే, సో వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ ఏముంది, మెటల్ అండ్ స్క్రాప్ ఫ్యాక్టరీస్. సో మీకు తెలుసుగా మెటల్ అండ్ స్క్రాప్ ఫ్యాక్టరీస్ నుంచి ఎంత స్క్రాప్ వస్తుంది, ఆ మెటల్స్ కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది. దాంట్లో ఒక్కొక్క థింగ్ మెటీరియల్ టైప్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో ఆ విధంగా ఎంత సేవ్ చేస్తే ఈ 10,000 crores జిఎస్టీ ఫ్రాడ్ చేయాలి. సో అది కూడా ఒక స్కిల్ అనమాట. ఇక్కడ చూస్తే అట్లా కనిపిస్తుంది. వీళ్ళిద్దరు చూస్తే ఒకళ్ళు సస్పెక్ట్ వచ్చేసి అజయ్ శర్మ 28 అండ్ ఇంకొకరు వచ్చేసి సంజయ్ జిందాల్ 38. వీళ్ళు బోత్ రెసిడెంట్స్ ఆఫ్ సోనీపేట్ హర్యానాకి చెందిన వీళ్ళిద్దరు. సో మరి ఏమని ఆలోచించుకున్నారు, ఒకటి కాదు రెండు కాదు 10,000 కోట్లు జిఎస్టీ ఫ్రాడ్ కేసు అంటే. సో ఇది రికార్డే. మన ఇండియాలోనే ఎలాంటివి జరుగుతున్నాయా లేదా అది నాకు తెలియదు కానీ, సో ఎవ్రీ ఇయర్ ఎలాంటి కొత్త మనకి వస్తూనే ఉంటున్నాయి. మొత్తానికి 10,000 జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని ఎగ్గొట్టేశారు. సో గ్రేట్ పర్సన్స్ అనమాట. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, అది కాకుండా వీళ్ళు క్లైమ్డ్ ఓవర్ 26 crores ఫ్రమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఎప్పుడన్నా కంపెనీస్ లాస్ వస్తే గవర్నమెంట్ నుంచి కొంచెం అమౌంట్ మనం ట్యాక్స్ క్రెడిట్ రూపంలో తీసుకుంటాం, ఎందుకంటే ఇదివరకు పే చేస్తాం కాబట్టి. సో అది కూడా 26 crores గవర్నమెంట్ నుంచే వీళ్ళు అగైన్ ఈ బిల్స్ కానీ అవి ఇవి కానీ చూపించేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే తీసుకున్నారు. సో గ్రేట్ అనమాట. అంత తెలివిగా అంత స్కిల్ఫుల్ గా ఇలాంటి ఫ్రాడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. అండ్ ఆల్సో ఈవే బిల్స్ నుంచి ఐటీసీ తీసుకున్నారు. సో వీళ్ళిద్దరు స్టార్ట్ చేసింది కూడా ఒక స్క్రాప్ అండ్ మెటల్ అండ్ స్క్రాప్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నుంచి విత్ ఇన్ 3 years లో 10,000 crores ఎలా సంపాదించారు అయితే చూస్తే ఏంటంటే, ఐటీసీ బిల్స్ అనేవి త్రూ ది నేమ్ ఆఫ్ బోగస్ ఫార్మ్స్. సో బోగస్ ఫార్మ్ అంటే ఏంటంటే అక్కడ లేకపోయినా ఉన్నట్టు క్రియేట్ చేసేది బోగస్ ఫార్మ్స్. సో అలాంటి బోగస్ కంపెనీలని క్రియేట్ చేశారు. సో అట్లా నెంబర్ ఆఫ్ ఎన్ని కంపెనీస్ క్రియేట్ చేసి అన్ని డబ్బులు తీసుకురావాలనేది. సో లాస్ట్ 3 years నుంచి ఇదే పని మీద చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఏ డౌట్ రాకుండా ప్రతిదీ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి ఏంటంటే ఎంఎస్ బ్రౌనీ మెటల్ అండ్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మొత్తానికి అయితే 20 షెల్ ఫార్మ్స్ క్లెయిమ్ చేసుకున్నది 17 కోట్లు. అండ్ అది కాకుండా వాళ్ళ జిఎస్టీ అన్ని కలిపేసి మొత్తం 10,000 కోట్లు అయితే ఉంది. సో ఈ జిఎస్టీ ఫ్రాడ్ కేసే హైయెస్ట్ అనుకుంటా ఇండియాలోని. ఎలాంటి ఫ్రాడ్ కేసులు చాలా ఉన్నాయి కానీ, బట్ జిఎస్టీ నుంచి కూడా క్రెడిట్ తీసుకొని వీళ్ళు ఎలా చేయడం అంటే మొత్తానికి గ్రేట్. వీళ్ళ మీద ప్రజెంట్ అయితే ఒక 20 పోలీస్ స్టేషన్లలో 420 కేసు, చీటింగ్ కేసు, 467, 68, 471 ఆల్ రిలేటెడ్ టు ది ఫోర్జరీ, దొంగ సంతకాలు చేసినట్టు, అండ్ 120B క్రిమినల్ కాన్స్పరసీ. వీటి కింద అయితే ఒక కేసులు అయితే ఫైల్ అయినాయి. బట్ ఇప్పుడు వరకైతే వీళ్ళు దొరకలేదు. వీళ్ళు పట్టించిన వాళ్ళకి 25,000 ఇస్తామని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్క పర్సన్ కి 25,000 చొప్పున ఇస్తామని మనకైతే న్యూస్ లో వస్తుంది. సో అది సంగతి. మరి ఇండియాలోనే అన్ని జరుగుతాయి అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇండియా డెవలప్మెంట్లోనే కాదు, డెవలపింగ్ కంట్రీయే కాదు, ఇంకా ఇలాంటి ఇట్లా కూడా మనం పట్టించుకోకపోతే మన డబ్బులే పోయేది. కనీసం కింద కామెంట్లు అయినా రిప్లై చేయండి. మీ ఉద్దేశం ఏముంది దీని మీద. థ్యాంక్ యూ. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.